వైసీపీ జిల్లా కార్యాలయాలపై రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ రాజు ఆయన భార్య రాణి అనే ఊహతోనే ప్యాలెస్లు నిర్మించుకున్నారని విమర్శించారు. అక్రమంగా నిర్మించిన వైసీపీ కార్యాలయాలను తమ ప్రభుత్వం కూల్చబోదని, ప్రజా ప్రయోజనాల కోసమే వినియోగిస్తుందని స్పష్టం చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలను ఎమ్మెల్యే వాసు పరిశీలించారు. పేద రోగులు ఆసుపత్రి నుంచి ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్లేలా చూడాలని వైద్యులను కోరారు. వైసీపీ భవనాలు పెద్ద పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. నేనే రాజు, నా ఆవిడి రాణి, వీళ్ళందరూ భటులు, నేను బతకాల్సిందే ప్యాలెస్. ఆ పిచ్చ ఫోబియాలో ఉండే ఎక్కడ చూసినా అన్ని ప్యాలెస్లాగే ఉన్నాయి. అంటే ఎంత డబ్బు దోచేశారనడానికి ఆ ప్యాలెస్లే నిదర్శనం. 1000 రూపాయలు లీజా అడుగుతా ఉంటారు కదా, ఎవడబ్బా సొత్తు అని. మేము అడుగుతున్నాం, ఎవడబ్బా సొత్తు అని మీరు 1000 రూపాయలు తీసేసుకుంటారు? సరే కట్టారు, ఎంత అవినీతి చేయకపోతే అలాంటి ప్యాలెస్లు కడతారండి వాళ్ళు? ఎంత దోచేశారు ఈ రాష్ట్రాన్ని వైసీపీ వాళ్ళు. ఇంకా పెచ్చలోంచి బయటికి రాలా, ఇంకా మైకంలోనే ఉన్నారు. ఇంకా తగులుతాయి, దగ్గర చేసి ఇంకా చాలా తగులుతాయి. మధ్యలోని ఒకటి చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి, దాంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు. రాజమండ్రి సిటీకే చూద్దాం, పార్కులు ఇష్టానుసారంగా కొన్ని కాంట్రాక్టర్స్ తోటి గత ప్రజాప్రతినిధి చేశాడు, అవి బయటకు వస్తాయి. అన్ని బయట తీసుకొచ్చి వాళ్ళు ప్యాలెస్ అని ఒక భావన ఉంటూ గత ముఖ్యమంత్రి ఇల్లు చూశారు కదా, సలార్ మూవీలో గోడలు ఉంటాయి అంటే బయట నుంచి ఎవరు జనాలు లోపల రాకూడదని. ఆయనకి నిద్రలో కూడా ఎవరైనా వచ్చి దాడి చేసేస్తారేమో, గొడ్డలతో వేసేస్తారేమో అని భయం ఉన్నట్లుంది. ఆ గోడలు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. మొన్న వెళ్ళి చూసాం, ఇది ఎవరు కూడా ఇంత అలా కట్టుకోరు. సెంట్రల్ జైల్లో ఉన్నారు సార్. అదంతా కూడా ఏంటంటే సెంట్రల్ జైల్లోనున్న మైకుల్లో ఉన్నారు కాబట్టి లేచేసరికి ఏంటి గోడలు పెద్దగా లేవా?